గుంటూరులోని కలెక్టరేట్ వద్ద ఎంపీ ఈవోల ధర్నా 7వ రోజుకు చేరుకుంది. ధర్నాలో పాల్గొన్న ఎంపీ ఈవో సభ్యులు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, తాము చేస్తున్న దీక్షకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ ఉద్యాన శాఖలో ఉన్నటువంటి ఎంపీఎస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు నుంచి తెలియజేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ కూడా ఎంపీఓస్ అందరినీ రెగ్యులేట్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మినిమం ల్యాండ్ స్కేల్ హెచ్ఆర్ పాలసీ మా ఎంపీఓస్ అందరికీ అమలు చేయాలి, రికార్డులు మంజూరు చేయాలి, 30 క్యాజువల్ మాకు ఎంపీఓస్కి ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎంపీఓస్ అందరికీ 26,000 రూపాయలకి జీతం తగ్గకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. పట్టభద్రులైనటువంటి ఎంపీఓస్ని, అనగా వ్యవసాయ శాఖలో ఉద్యాన శాఖలో ఉన్నటువంటి ఎంపీఓస్ని ఏఈఓలుగా, హెచ్ఈఓలుగా పదోన్నతి కల్పించాలి. ప్రతి సంవత్సరం జీతం 10% పెంచే విధంగా మేము గవర్నమెంట్ కోరుతున్నాం. అలాగే మేము ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అనగా టీఏడిఏ ఇతర అలవెన్స్లు ఇవ్వాలి, ఎంపీఓస్కి వెయిటేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ డిమాండ్కి ఇప్పటి వరకు ఏమన్నా ప్రభుత్వం స్పందించింది? మా డిమాండ్స్కి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతవరకు ఏమీ స్పందన రాలేదండి. ఇది 7వ రోజు దీక్ష చేస్తున్నాం మేము. అయితే మాకు ఇవ్వవలసినటువంటి ఈ డిమాండ్స్లో, అనగా ఈ కోరికలు న్యాయమైనటువంటి ఈ కోరికలు ఇవ్వకపోతే మేము ఇంకా ఈ నిరసనలు కొనసాగించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము నిరసన వ్యక్తం చేయడం ద్వారా అటు రైతులకి, ఇది గవర్నమెంట్కి ఇబ్బంది. కాబట్టి గవర్నమెంట్ వారు దీన్ని ఆలోచనలో తీసుకొని మా ఎంపీఓస్కి న్యాయమైనటువంటి మరి ఈ విషయాల్లో, ఈ డిమాండ్స్లో కొన్నైనా మాకు చేయాలని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.